త్రూఅవుట్ ఆంధ్ర లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. అంటే పసుపు చొక్కాలు వేసుకున్నందుకు రోడ్డు మీద చొక్కాలు ఇప్పిస్తారా? బస్సు హార్న్ కొట్టాడని డ్రైవర్‌ని కిందకి దింపి కొట్టేస్తారా? సో, ఇవంతా ఎలా ఫెయిల్ అయిపోయిందో ఇప్పుడు ప్రభుత్వం కూడా 50 రోజులు గడుస్తుంది. అప్పట్లో ఇందాక మీరే అన్నారు. ఏదైతే గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారి మీద అంగళ్ళ కేసు పెట్టినటువంటి వ్యక్తిని మళ్ళీ ఎందుకు ప్రమోషన్ ఇచ్చి కూర్చోబెట్టారు? అప్పుడప్పుడు జర్నలిస్టులు నోరు విప్పి నిజంగా చెప్పాలి, గట్టిగా గర్జించాలి. ప్రభుత్వాన్ని మీరు నిలదీయాలి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఒక్కొక్కసారి మా నోరు మాకే మూగబోతుందేమో. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది అంటే చాలా ఇది ఇంపార్టెంట్. నిన్న అసెంబ్లీ లాబీలో చర్చ జరిగింది ఈ పాయింట్. యెస్. 100% అండి. ఎగ్జాక్ట్‌లీ. ఇలా ఎందుకు చేస్తున్నారు? తప్పు చేసిన వాడికి మీరు శిక్ష వేయకపోతే, ఆ వెనక తప్పు చేసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏమయ్యా చంద్రబాబు మీద కేసు పెట్టినోడికే పోస్ట్ ఇచ్చారు. మాదేముంది చిన్న చిన్న కార్యకర్తలను ఇబ్బంది పెట్టాం. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? అలాంటి వాళ్ళని పెంచి పోషించారంటారు. గతంలో కూడా అండి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఏదైతే గుండెపోటుని గొడ్డలిపోటుని గుండెపోటుగా చెప్పినటువంటి సిఐ శంకరయ్యని డీఎస్పీ ప్రమోషన్ ఇచ్చి కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి లా అండ్ ఆర్డర్ అక్కడ ఫెయిల్ అయిపోయింది. సో ఇదే విషయంలో ఇక ఉపేక్షించకూడదండి. సమయం లేదు మిత్రమా అనాలి. ఎందుకంటే అరుంధతి కానీ ఇవన్నీ చెప్పినట్టు ఉంటున్నాయి కానీ ఆయనకి చక్కగా ప్రోటోకాల్ ప్రకారం లేకపోతే బాధ్యతగా మీ కూటమి ప్రభుత్వం ఆయనకి ఏవి నెరవేర్చాలో అవన్నీ చక్కగా నెరవేరుస్తారు. కార్లు ఇస్తారు, ప్రోటోకాల్స్ ఇస్తారు, వెళ్ళండి అంటారు, కార్ లోపలికి తాళం వేసి అసెంబ్లీలోకి రానిస్తారు. కింద పడ్డ ఆయన పై చేయి చేస్తూ అబద్ధాలు చెప్పి మిమ్మల్ని ఆత్మరక్షణ దోడలో పడేస్తున్నాడు కదా. 100% అండి. చంద్రబాబు గారు చెప్పారు 1985లో ముఖ్యమంత్రి ఎలా ఉన్నారో చూపిస్తానని. మాకు ఆ ముఖ్యమంత్రి కావాలి సార్. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. తప్పు చేసిన వాడిని మీరు ఉపేక్షించకండి సార్. పెళ్లి కొడుకుని ట్రీట్ చేస్తున్నారు కదా, పులివెందులకి ఆయన ఏం పరిమితం చేయట్లేదు కదా. ఎస్కాట్లు ఇస్తారు, డోర్లు ఓపెన్ చేసి రమ్మంటారు. అసలు బ్రహ్మాండంగా బాధ్యతగా నిజంగా అసలు మీరు చేస్తున్న దాన్ని చూసి వావ్ అంటున్నారు అందరూ. ఇదేంటి ఆయనకి అసలు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు. మరి మీరు ఇంత ఆత్మరక్షణ దూరంలో పడేసి మీ బ్రాండ్ ఇమేజ్, ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసి ఢిల్లీ అల్లరి పెడుతుంటే ఏంటి మీరు అనేది? ఇక మేడం A37 లాగా చంద్రబాబు గారి మీద పెట్టినట్టు కొత్త కేసులు నమోదు చేయక్కర్లా. స్కిల్ డెవలప్మెంట్ అంగళ కేసును తీసుకురావక్కర్లా. పాత కేసులండి. 100 కోట్లు స్కామ్ జరిగిందని, ఆఫ్టర్ ఆల్ 100 కోట్లు స్కామ్ జరిగిందని మనీష్ సిసోడియానో కేజ్రీవాల్నో కల్వకుట్ల కవితను అరెస్ట్ చేస్తే కొన్ని లక్షల కోట్లు పక్కదోవ పట్టించిన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి గర్జిస్తుంటే మనం ఎందుకు మూగపోవాలి? ఈ రోజు గల్లీ సింహం కాస్త ఢిల్లీ సింహం తిరిగి వచ్చేసారా? వెనక్కి అసలు ఎందుకు అవకాశం ఇవ్వాలి? రాష్ట్రంలో జరుగుతున్నా ఢిల్లీలో చెప్పేది ఏంటి? పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు పక్క దేశాల నుంచి వచ్చే పెట్టుబడులు రాకుండా మరో బీహార్ ఈ రోజు ఆంధ్ర అనేలాగా అక్కడ డిస్కషన్ ఏంటి? అసలు బ్రో సినిమా కలెక్షన్ గురించి అంబటి రాంబాబు ఢిల్లీకి వెళ్ళడం ఏంటి? ఏదైతే సిఐడి చీఫ్ వెళ్ళడం ఏంటి? కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు వెళ్ళడం ఏంటి? ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంటే ఈ రాష్ట్ర అసెంబ్లీలో కూర్చొని గర్జించాలండి. అసెంబ్లీ గేటు బైఠాయించాలండి. పులివెందులకు రావాల్సిన ప్రాజెక్టులు తెచ్చుకోవాలండి. ప్రభుత్వం తప్పు చేసినా, పథకాలు ఇవ్వకపోయినా చిత్తశుద్ధిగా ప్రశ్నించాలి. ఈ రోజు మీరు అడగాలి, 30,000 పైచిలకు తప్పిపోయారు ఆడపిల్లలు, వాళ్ళని వెతికి తెచ్చారా అని అడగాలి. అసెంబ్లీలో కూర్చొని మీరు అవి చేస్తానన్నారు, ఇవి చేస్తానన్నారు, చేశారని అడగాలి. ప్రతిపక్షం అంటే ప్రజల గొంతుక. ఇక్కడ వినిపించాల్సిన గొంతుక ఢిల్లీలో ఎందుకు గర్జిస్తుంది? అవసరమా? రాష్ట్రపతి పరిపాలన అంటే రాష్ట్రపతితో మాట్లాడితే పరిపాలన విధించేస్తారా? కనీసం 10th క్లాస్ పుస్తకాలన్నా చదివారా? ఎంత ఎమర్జెన్సీ ఉంటే ఇష్యూ చేస్తారు? 2 పిల్లల మధ్య జరిగిన డిస్కషన్ పోని మీకు పాదయాత్ర అలవాటేగా, ఓదార్పు యాత్ర అలవాటేగా. ఆ 38 మంది కుటుంబాలని పరామర్శించారా? వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చారు, వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొచ్చారా? కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మా నాయకుడు